హలో నమస్తే అండి. నేను ఈ వీడియోలో గవ్వలు చేస్తున్నా. హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో గవ్వలు ఎలా చేయాలో చూపిస్తా. గుల్లగా పర్ఫెక్ట్గా ఎలా రావాలంటే పిండి ఎలా కలుపుకోవాలో చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కప్పుతో చూపిస్తున్నా. ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నా. రెండు కప్పులు గోధుమ పిండి. ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది సాల్ట్ వేస్తే. కొంచెం చిటికెడు సోడా ఉప్పు, వంట సోడా వేసి కలిపేసి బాగా కాగబెట్టిన నూనె అండి ఇది. 2 స్పూన్లు వేసుకోవాలి. బాగా కలిపేసేయాలి. వేడి నూనె వేస్తేనే గుల్లగా వస్తాయి. ఇలా ఉండాలి పిండి. ఇందులో వాటర్ కొంచెం కొంచెం వేసి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి గుల్లగా వస్తాయి. వేడి నూనె కొంచెం గట్టిగా పిండి ఉంటేనే. లూజ్గా కలిపారంటే బాగోదు. చూసి కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి, ఇలా ఉన్న తర్వాత కాస్త కలిపితే సరిపోద్ది. ఇలా కలిపి మూత పెట్టేసేయాలి. 1 గంట సేపు నాననివ్వాలి. నానితే పిండి సాఫ్ట్గా ఉంటుంది. 1 అవర్ తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. గట్టిగా కలిపి పెడితేనే ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు లూజ్గా కలిపారంటే ఇంకా లూజ్ అయిపోద్ది. గవ్వలు బాగుండవు. కొంచెం పిండి తీసుకొని అలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి గవ్వలు చేసుకుంటామే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి బెల్లం గవ్వలు. ఒకసారి ట్రై చేయండి. కొంచెం చక్కగా ఆయిల్ రాసుకోవాలి. అతుక్కోకుండా వస్తాయి. బటన్ వేలు నొక్కు పట్టి ఉంచారంటే గవ్వలు ఈజీగా వచ్చేస్తాయి. అన్నీ ఇలా చేసేసుకోవటమే. పిల్లలు అడిగినప్పుడల్లా అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితో చేసి పెట్టేయచ్చు. బయటకు ఉన్నా కానీ ఇంత టేస్ట్ ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నీ చేసేసాను. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకుంటామే. మంట మీడియంలో పెట్టుకోండి. మాడిపోతాయి. హైలో పెట్టి ఫ్రై చేస్తారంటే పైన కలర్ వచ్చేస్తే లోపల వేగదు. మీడియంలో పెడితే కరెక్ట్గా సరిపోద్ది. ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలిపి పెట్టేయండి. కలర్ వస్తే సరిపోద్ది. తీసేసుకుంటాం. ఇంకా ఇలా ఫ్రై చేసుకోవాలన్నీ. ఈ కలర్ రావాలి. లోపల కూడా ఇలా వేయాలి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. కళాయి పెట్టుకొని బెల్లం వేసుకుందాం. పిండి కొలిసిన కప్పుతోనే చూపిస్తున్నాను. కొంచెం వెల్తిగా వేసాను. 200 గ్రాములు ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగి ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోద్ది. చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తీగ బాగా వస్తే సరిపోద్ది.
వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేస్తే కలిపేసుకోవాలి, లేదంటే మెత్తబడతాయి. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఇందులో గవ్వలేసి కలిపేసుకుంటాయి. గవ్వలన్నిటికీ పాకం పట్టేటట్టు కలిపేసుకోవాలి. అలా కలిపితే సరిపోద్ది. ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తీసేస్తున్నా.